పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 15వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు నాకు సహాయం పడుడు అని ప్రార్థన చేసెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా మన చేతులను పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున విన్నటువంటి వాక్కు, యేసు ప్రభువు దగ్గరికి ఒక విదేశీయురాలు వచ్చి ఆయన పాదముల దగ్గర పడి, ప్రభువా నాకు సహాయపడుము అని ప్రార్థించెను. ఈమె ఒక అన్యురాలు, విదేశీయురాలు, అన్యురాలు, కననీయ స్త్రీ. తన కుమార్తె కోసం ఏం చేస్తుందంట? ప్రాధేయపడుతూ ఉంది. ప్రియ బిడ్డలారా, ఈమెలో కొన్ని సుగుణాలను మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈమె అన్యురాలు, విదేశీయురాలు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఈమెలో వినయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువిశేషము 15వ అధ్యాయము 26వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే ఆమె యొక్క వినయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. యేసు ప్రభు నాకు సహాయపడము అని ఆమె ప్రార్థించినప్పుడు యేసు ప్రభు అంటాడు, బిడ్డల యొక్క రొట్టెలను కుక్కల పాలు చేయటము సబబు కాదు కదా అంటాడు. దానికి వెంటనే 27లో ఆ కననీయ స్త్రీ అంటది, అది నిజమే ప్రభు, కానీ బల్ల నుండి జారిపడినటువంటి రొట్టె ముక్కను కుక్కపిల్ల తీసుకోవడం సబబే కదా అనగానే యేసు ప్రభు యొక్క హృదయం కరిగిపోతుంది. ఇంత వినయంతో ఈమె తనను తాను కుక్క పిల్లతో పోల్చుకుంటుందే అంటే ఎంత అవసరంలో ఉందో మనం గ్రహించాలి. విదేశీయురాలు, దేవుని ప్రియ బిడ్డలారా, రెండవది వినయముతో కూడినటువంటి ప్రార్థన. విదేశీయురాలు, కననీయ స్త్రీ, వినయముతో కూడినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియ బిడ్డలారా. మూడవదిగా ఓపిక. ఈమెలో ఓపికను మనం చూస్తూ ఉన్నాం. ఎవరినైనా కుక్క పిల్లతోనో ఇంకొక పశువుతోనో మనం పోలిస్తే ఊరుకుంటామా? ఊరుకోం, గొడవ చేస్తూ ఉంటాం. ఈ రోజున చిన్న చిన్న పదాలు మాట్లాడితేనే తప్పుపడుతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఆ రోజుల్లోనే యేసు ప్రభు కననీయ స్త్రీని కుక్క పిల్లతో పోలుస్తున్నాడు. కుక్కతో పోలుస్తున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ ఆమె ఓపికగా, వినయముతో ఏం చేసిందంట? సమాధానము ఇస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సింది ఏమిటి కననీయ స్త్రీ ద్వారా అంటే, మొట్టమొదటిగా మనము దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి బిడ్డలం, దేవుని గురించి తెలిసినటువంటి బిడ్డలం, దేవునితో ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలం. మనలో ఏముండాలంటే, మొదటిగా విశ్వాసము బలంగా దృఢముగా ఉండాలి. రెండవది దేవుని ప్రియ బిడ్డలారా, మనలో వినయము ఉండాలి. మూడవది ఓపిక ఉండాలి. ఈ మూడు లేకపోయినట్లయితే మనం దేవుని బిడ్డలం కాలేము కూడా. ప్రియ క్రైస్తవ సంగమ, నేను చాలా సందర్భాల్లో
చాలా సందర్భాల్లో ఓపిక లేకుండా ప్రవర్తించిన రోజులు ఎన్నో, వినయం లేకుండా ప్రవర్తించిన రోజులు ఎన్నో, విశ్వాసం లేకుండా తిరిగిన రోజులు ఎన్నో. గురువు అయిన తర్వాత కూడా కొన్నాళ్ళ వరకు ఓపిక లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడా, వినయం లేకుండా ఇష్టానుసారంగా మా పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టా. కానీ దేవుడు ఎప్పుడైతే తన వాక్కులో ఎదిగించుకుంటూ పోతూ ఉన్నాడో, ఎప్పుడైతే దివ్యమందసం ముందు కూర్చొని ఆయన్ని చూస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నానో, దేవుడు ఆ ఓపిక, ఆయన విజ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన మాట ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఈ ఓపిక అనేది, వినయం అనేది ఒక్కసారిగా రావు. మనం ఎంతో ప్రయత్నం చేస్తే, ఎంతో మనం దీక్ష కలిగి ఉంటే, ఎంతో మనం ప్రార్థనలో గడిపితే తప్ప వీటిని అలవరుచుకోలే. ఈరోజు నా కననీయ స్త్రీ మనకు నేర్పిస్తుంది, నేను అన్యురాలను, పరదేశీయురాలను, నేను ఓపిక కలిగి వినయం కలిగి ప్రార్థిస్తే నన్ను కరుణించాడు. నువ్వు ఉండలేవా ఓపికగా? నీకు లేదా విశ్వాసం? నీకు లేదా వినయం? నీకు లేదా మర్యాద? అంటూ ఒక కననీయ స్త్రీ, ఒక విదేశీయురాలు, ఒక అన్యురాలు మనకు నేర్పిస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఈ రోజున ఈ పలానా ప్రార్థన చేసాము అంటే అది వెంటనే జరిగిపోవాలి. లేదంటే మనము దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, దేవుడు లేడంటూ ఉంటాం, దేవాలయానికి రాము, బైబిల్ పట్టుకోము, బైబిల్ చదవము, జపమాలలకు రాము. ఎందుకు రావట్లేదమ్మా అంటే దేవుడు నాకేం చేసిండు అని అడుగుతాం. ఓపిక లేదు మనకి. ఓపిక కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకు తప్పక అనుగ్రహిస్తాడు. రెండవది, వినయముతో మనం ప్రార్థన చేయాలి. వినయముతో కూడినటువంటి ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. మూడవది, విశ్వాసముతో ఆయనకు మనము మొరపెట్టుకోవాలి. ఈ మూడు కూడా కననీయ స్త్రీలో కనపడ్డాయి. కాబట్టి దేవుడు ఆమె కుమార్తెకు స్వస్థతనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజున మొట్టమొదటిగా మనము చూస్తున్నటువంటి ఈ కననీయ స్త్రీ వృత్తాంతంలో 3 అంశాలను దేవుడు నేర్పించాడు. మొదటిది, మన విశ్వాసం బలపడాలి అని. రెండవది, మనలో వినయము ఉండాలి అని. మూడవది, ఓపిక కలిగి మనము క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని. రెండవ పాయింట్ మనం చూసినట్లయితే లూకా సువిశేషము 18వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ములు బాదుకొనుచు ఆయన దేవుణ్ణి ప్రార్థించెను. ఏమని ప్రార్థించాడంట? అయ్యా, నేను పాపాత్ముని, నన్ను కనికరింపుము అంటూ ఉన్నాడు. పరిసయ్యుడు సుంకరి వృత్తాంతాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 2 వారాల క్రితము మనమందరము కూడా పరిసయ్యుడిని గురించి ఎలాంటి బుద్ధితో ప్రార్థన చేశాడో మనం చూసాం 2 వారాల క్రితం. ఈరోజున సుంకరి వినయముతో ఎలాంటి వినయాన్ని ఆయన అలవరుచుకున్నాడో చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, మన యొక్క ప్రార్థన అంతా కూడా సుంకరి ప్రార్థన వలె ఉండాలి అనేది నేర్పిస్తున్నాడు. సుంకరిలో ఏ లక్షణాలు కలిగి ఉన్నాయో మనం చూసినట్లయితే 4 అంశాలు మనకు అవపడుతున్నాయి. మొట్టమొదటిగా, దేవునికి దూరంగా నిలబడ్డాడు. దేవునికి దూరంగా నిలబడ్డాడు. రెండవది, ఆయన కండ్లనైనను దేవుని వైపునకు చూపటానికి, ఎత్తటానికి సాహసం చేయటం లేదు. మూడవది, రొమ్ములు బాదుకుంటూ ఉన్నాడు. నాలుగవది, ఆయన వినయముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి దూరముగా ఎందుకున్నాడు అంటే పాపాత్ముడు అని ఆయనకు అర్థమైపోతుంది. అయ్యా, నీ సన్నిధికి నేను రాలేను అని, నేను యోగ్యుడను కాను అని ఆయన గుర్తెరుగుతూ ఉన్నాడు. రెండవది, ఆయన వైపునకు చూడటం లేదు. ఆయన వైపునకు చూస్తే ఏమవుతుందంట? ఆయన ఏమేం పాపాలు చేశాడో అవన్నీ ఆయనకు అర్థమైపోతూ ఉన్నాయి. అయ్యా, ఈ పాపం చేసి నీ వైపునకు చూడటానికి నాకు యోగ్యత లేదు.
అన్నీ తనను తాను తగ్గించుకుంటున్నాడు, వినయంలోనికి వస్తూ ఉన్నాడు. తన పాపాన్ని, తన స్థితిని ఆయన గ్రహించాడు. అందుకే ఆయన ఆ ప్రభు వైపునకు చూడటానికి సాహసింపడం లేదు. నన్ను కరుణిస్తావా లేదా అంటూ రొమ్ములు బాదుకుంటున్నాడు. అయ్యా నేను పాపం చేశానయ్యా, అయ్యా నేను నేను పాపం చేశాను, నీకు ద్రోహం చేసి బ్రతికానయ్యా, నా కుటుంబం కోసం, నా పరిస్థితుల కోసం, నా జీవితం కోసము అయ్యా నేను పాపము చేశానని తన గుండెలు బాదుకుంటున్నాడు. బాదుకుంటూ ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వవా, నా పాపాలు క్షమించవా, ఈ పాపి పైన కరుణ చూపవా అంటూ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితంలో దేవుని ప్రేమను చవి చూడాలంటే, దేవుని స్వస్థతను చవి చూడాలంటే, దేవుని యొక్క అద్భుతం మన జీవితంలో చూడాలంటే ఈ 4 అంశాలను మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి, వాటిని అనుసరించాలి. మొదటిగా ఆయనకు దగ్గరకు రావటానికి కూడా సుంకరి సాహసం చేయటం లేదు. రెండోది ఆయన వైపునకు చూడటం కూడా ప్రయత్నం చేయటం లేదు. మూడవదిగా నేను పాపినయ్యా అంటూ రొమ్ములు బాదుకుంటూ ఉన్నాడు. 4వదిగా వినయపూర్వకంగా ఈ పాపిని క్షమించు కరుణామయ అని వేడుకుంటూ ఉన్నాడు. అంటే దేవుని ప్రియ బిడ్డలారా, వినయముతో మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మొరపెట్టుకుంటాము. అప్పుడు దేవుడు తప్పకుండా మనల యొక్క మాటలను, లేదా మన యొక్క ప్రార్థనను, మన యొక్క వినయమును, మన యొక్క ఓపికను ఆయన గ్రహించి మనలను ఆశీర్వదిస్తాడు అనేది 2వ సంఘటన మనకు నేర్పిస్తుంది. ఇక లూకా సువిశేషము 18వ అధ్యాయము 13 నుంచి 14, 15, 16 చివరిగా 17 మనం చూసినట్లయితే కనుక వాక్కు సెలవిస్తుంది, ఆనందముతో, సమాధానముతో, సంతోషముతో, శాంతితో ఇంటికి తిరిగి వెళ్ళినది ఎవరంట? ఈ సుంకరియే కానీ ఆ పరిసయుడు మాత్రము కాదు. ఎందుకంటే పరిసయుడిలో అనేకమైనటువంటి ఆలోచనలు ఆయన కప్పివేస్తూ ఉన్నాయి. నేను మంచోని అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. కానీ సుంకరి మాత్రము నేను ఇలాంటి వాడిని, నన్ను క్షమిస్తే, నన్ను కరుణిస్తే, నా పాపాన్ని తీసివేస్తే నేను మంచివాడిగా బతుకుతాను. ఇంకొకరి మీద కంప్లైంట్ ఇయ్యలే. పరిసయుడు కంప్లైంట్ ఇస్తున్నాడు, ఆ సుంకరి వంటి వాడును కాను అంటున్నాడు. ఈయనలో, ఈ పరిసయుడిలో వినయం మనకు కనిపించటం లేదు, కానీ సుంకరిలో ఆ వినయం మనకు కనిపిస్తుంది. కావుననే వినయంతో కూడినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేది ఈ 2వ అంశము మనకు నేర్పిస్తుంది. 3వదిగా మనం చూసినట్లయితే లూకా సువిశేషము 7వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం గమనించినప్పుడు శతాధిపతి ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభు మీరు శ్రమ పడవలదు, మీరు నా ఇంట అడుగు పెట్టుటకు నేను యోగ్యుడును కాను, మీరు ఒక్క మాట పలికిన నా సేవకుడు స్వస్థత పొందును. శతాధిపతి యొక్క వినయత్వాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతి యొక్క సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఆయన బాగు చేయటానికి కొంతమంది పెద్దలను, పరిచయులను యేసుప్రభు దగ్గరికి మీరు వెళ్ళి ఆయన తీసుకొని రండి, ఆయన గురించి నేను విన్నాను అంటాడు. ఇప్పుడు ఈ పరిచయులకు, పెద్దలకు ఒక పెద్ద తలభారము వచ్చి పడింది. ఇప్పుడు ఆ యేసుప్రభు, ఆ యేసు పిలిస్తే వస్తాడో రాడో. ఈ శతాధిపతి ఏమో మన పట్ల ఆయన అనేకమైనటువంటి మంచి కార్యాలు చేశాడు, ఆయన మాట మనం కాదనలేం. ఒకవేళ పోయి చెప్పినట్లయితే ఆయన వస్తాడో రాడో తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కానీ శతాధిపతి యొక్క మాటను గౌరవించి ఏం చేశారు? ఈ పెద్దలు యేసుప్రభు దగ్గరకు వచ్చారు.
వచ్చి ఇక గొప్పలు చెప్తా ఉన్నారు. ఏంటంటే గొప్పలు, మీరు ఇంటికి, శతాధిపతి ఇంటికి రావాలి, ఆయన మంచివాడు, ఆయన మన జాతిని ప్రేమించాడు, ఆయన మన జాతి తరపున ఒక దేవాలయాన్ని నిర్మించాడు, ఆయన చాలా గొప్పోడు, ఆయన కానీ తనను తాను తగ్గించుకునే స్వభావం ఉన్నది, మన కోసం ఏమైనా చేయగలుగుతాడు, మనకు ప్రార్థనా మందిరము నిర్మించాడు అంటేనే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు వాళ్ళ సేవకు అస్వస్థతలో ఉన్నాడు, మీరు వచ్చి స్వస్థత పరచాలి. అనేకమైనటువంటి పొగడ్తలు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప మాటలు ఆ పరిసయ్యులు పెద్దలు శతాధిపతి మీద తెలియపరుస్తున్నారు. ఇక తప్పదనుకున్నారేమో తెలియదు కానీ ప్రభు వారితో రావటానికి సాహసించారు, అంగీకరించారు. అలా ఆ పెద్దలతో పరిసయ్యులతో యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు అక్కడ శతాధిపతికి ఇంటి దగ్గర ఒక ఆలోచన. ఈ యేసు ఎక్కడో ఏదో అత్యవసరమైనటువంటి పని మీద వెళ్తున్నాడు కదా, నేను నా స్వార్థ బుద్ధితో, నా స్వంత ఆలోచనలతో, నాకున్న అధికారంతో ఈ పెద్దలను పరిసయ్యులను పంపించి ఆయన నా దగ్గరకు తీసుకొని రావటానికి నేను అర్హుడనా? ఒకవేళ నా దగ్గరికి వచ్చినట్లయితే నేను ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి, కూర్చోబెట్టాలి, గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలి, కుశల ప్రశ్నలు వేయాలి, ఆ తర్వాత నా సేవకుని దగ్గరికి వెళ్ళాలి. ఇంత పని సమయం పడుతుంది కాబట్టి ఒకవేళ ఇక్కడ ఆలస్యం అయితే గనక ఆయన పనికి అక్కడ ఆటంకం కలుగుతుందేమో అని ఆలోచనలో పడి, ఎంత ఆలోచించుంటాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి దేవుని ప్రియబిడ్డలారా. ఇంత ఆలోచన చేసి శతాధిపతి ఏం చేస్తున్నాడంట, యేసు ప్రభువుకి ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఎదురుగా వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో కలుసుకుంటున్నాడు. మేబీ ఆయన తన రథం మీద వచ్చాడా, గుర్రం మీద వచ్చాడా, వాక్కు మనకు తెలియపరచడం లేదు, కానీ ఆయన వచ్చి ఆయన పాదముల దగ్గర వంగి ఏం చేస్తున్నాడంట, ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను, మీరు ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు అక్కడ స్వస్థత పొందుతాడు అనే విశ్వాసం, చక్కటి విశ్వాసం. దేవుని ప్రియబిడ్డ, వినయముతో కూడినటువంటి విశ్వాసపూరితమైన ప్రార్థన మనం చేస్తాం. అలా వినయముతో కూడిన విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన ఎమ్మటే దేవుడు ఆ శతాధిపతి యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు అని వాక్కు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ గ్రంథంలో రెండు చోట్ల ఆశ్చర్యపడ్డాడు. మొదటిది, ఈ శతాధిపతి అన్యుడు అయినా కానీ తనను తాను తగ్గించుకొని విధేయతాపూర్వకంగా తన సేవకునికి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేశాడు. ఆ విశ్వాసాన్ని దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది. ఇంకొక సందర్భం మార్కు సువిశేషం 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసు ప్రభువు తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు మంచి ప్రసంగం, మా అద్భుతాలు, స్వస్థతలు చేస్తున్నప్పుడు మరియ తల్లి, ఈయన తల్లి కాదా, ఈయన సోదరులు సోదరిమణులు మన దగ్గర లేరా, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు అని ఏం చేశారంట, సొనుగుకున్నారు. వారి అవిశ్వాసమునకు యేసు ప్రభువు ఆశ్చర్యపడ్డాడు. సొంత దేశంలో సొంత ప్రజలు ఆయన్ని విశ్వసించకుండా అవిశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. నా ప్రజలేనా వీళ్ళు అని, వీరి కోసమేనా నేను వచ్చింది అని, వీరి కోసమేనా నేను రేపొద్దున సిలువలో కొట్లబడబోచున్నది అని ఆశ్చర్యపోయాడు. శతాధిపతి విశ్వాసానికి మాత్రం ఆశ్చర్యం, ఇలాంటి వాళ్ళు నాకు కావాలి. ఆశ్చర్యం, మా ప్రజల్లో, నా జాతిలో, నా సంఘంలో, మా ఇంట్లో, మా బంధువుల్లో ఇలాంటి విశ్వాసం ఉంటే ఇంకెంత బాగుండేది, ఇంకెంతగా గొప్పగా పరిచర్య చేసేవాడిని అని యేసు ప్రభువే అనుకోని ఉండొచ్చు. దేవుని ప్రియపెట్టి సృష్టికర్తను ఆశ్చర్యపరుస్తున్నావా నీ వినయముతో, నీ ప్రార్థనతో, నీ విశ్వాసముతో, నీ నడవడికతో, నీ మంచి కార్యాలతో? లేదా సృష్టికర్తను నీవు నీ యొక్క ఈలోక వాంఛలతో, ఈలోక బుద్ధులతో, ఈలోక పనులతో, ఈలోక వ్యామోహాలతో ఆశ్చర్యపరుస్తున్నావా? ఆలోచన చేద్దాం దేవుని ప్రియ బిడ్డలారా. మనము లోక సంబంధీకులుగా ఉండకూడదు అనేది దేవుని యొక్క సువార్త మనకు నేర్పిస్తుంది. ఈ లోకం నుండి మనము ఆ పరలోక రాజ్యంలోనికి,
ఆ చిరకాల జీవితంలోనికి మనము ప్రవేశించేటప్పుడు మనము ఆత్మ నిండా సంతృప్తిని, ఆత్మ నిండా విశ్వాసాన్ని, ఆత్మ నిండా క్రీస్తు వెలుగుని పెంపొందించుకొని పొందుపరుచుకొని ఆ యొక్క క్రీస్తులో ఐక్యం కావాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున మనం గనక గమనించినట్లయితే 3 వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాం. ఈ 3 వ్యక్తులు కూడా వినయముతో, విశ్వాసముతో వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వినయము కలిగి విశ్వాసముతో ప్రార్థన చేశారో వారి వారి కుటుంబాలలో అద్భుతములు, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. మొదటిగా మనము కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసాం, విదేశీయురాలి యొక్క విశ్వాసాన్ని చూసాం, సుంకరి యొక్క విశ్వాసాన్ని రెండవదిగా మనం చూసాం. సుంకరి ఏ విధంగా తనను తాను తగ్గించుకొని ఆయన వినయపూర్వకంగా ప్రార్థన చేశాడో చూసాం. శతాధిపతి ఎలాంటి చక్కటి మాటలు మాట్లాడాడో మనము గ్రహించాం. మరి నీవు నేను ఈ 3 మాదిరిగా మనల్ని మనం తగ్గించుకొని వినయపూర్వకంగా విశ్వాసముతో ప్రార్థనలో ఎదుగుతున్నామా? మనము ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థనలో ఈ వినయము, విశ్వాసాన్ని అలవరుచుకోకుండా ప్రార్థన చేస్తే మనము ఎన్ని త్యాగాలు చేసినా ఆ త్యాగాలకు మనకు సమాధానం దొరకదు. కాబట్టి ఈ 3 మనకు నేర్పించేటటువంటి అంశము వినయం, విశ్వాసం, ప్రార్థన. ఎప్పుడైతే చేస్తామో అప్పుడు స్వస్థత, శాంతి, సమాధానం, ఆరోగ్యం కలుగుతూ ఉంటాయి. అలా మన జీవితంలో ఆ విశ్వాసాన్ని వినయముతో మనం సంపాదించుకొని ఆ దేవాతి దేవునికి ప్రార్థనలో మొరపెట్టుకుందాం. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములయ్యా. ఈరోజున విన్నటువంటి వాక్కు ద్వారా మేమందరము కూడా మా విశ్వాసాన్ని, మా వినయమును, మా ఓపికను ప్రభువా పరీక్షించుకుంటూ ఉన్నాం. వినయంతో నీ సన్నిధికి వచ్చినప్పుడు, ఓపిక కలిగి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసాన్ని మేము పెంపొందించుకుంటున్నప్పుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తావని ఈ రోజున మేము గ్రహించాం. కననీయ శ్రీ కుమార్తెను స్వస్థపరిచావు ప్రభువా. సుంకరిని శాంతితో, సమాధానంతో, ఆనందంగా ఇంటికి పంపించావు. శతాధిపతి ప్రార్థన చేయగానే వినయముతో ప్రభువా అతని యొక్క సేవకుని కూడా స్వస్థపరిచావు. ఈ రోజున మేము కూడా ఈ లక్షణాలను కలిగి వినయముతో, ఓపిక కలిగి, విశ్వాసము కలిగి నీకు మొరపెట్టుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి. అదేవిధంగా మా కోసం మేము ప్రార్థన చేసుకుంటమే కాకుండా ఇతరుల కోసము ప్రార్థన చేసుకునేటటువంటి కృపను మాకు దయచేయండి. మేమందరము కూడా ఒక సంఘము వలె, ఒక కుటుంబం వలె నా తండ్రి ఎదుగుతూ నీ నామానికి మేము గౌరవమును, మహిమను చేకూర్చి పెడుతూ నీకు సాక్ష్యంగా నిలబడు భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.